హాయ్ హలో వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 10 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, 1 కప్పు నువ్వులు, కొద్దిగా గోంగూర. కళాయిలో ఆయిల్ పోసుకుని స్టవ్ మీద పెట్టాలండి. దాంట్లో ఇంగువ వేసి కాస్త వేగనివ్వాలి. అందులో జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటే పేలకుండా ఉంటాయండి. 1 కప్పు నువ్వులు, గోంగూర పచ్చడికి నువ్వుల కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఉట్టిది చేసిన దానికన్నా నువ్వులు వేసి చేస్తే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. చూసారా, నువ్వులన్నీ బాగా అయిపోయాక తీసేసి అందులోనే గోంగూర వేసుకుని దగ్గరికి మగ్గ పెట్టేసుకోవాలండి. చూసారా ఎలా మగ్గిపోయింది. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందు వేసుకున్నాం కదండి నువ్వులు, ఎండుమిర్చి అవన్నీ ఒకసారి మిక్సీ పట్టేయాలండి. లాస్ట్లో గోంగూర వేయాలి. ముందే వేస్తే పేస్ట్ లాగా అయిపోతుందండి, బాగుండదు. అంతే అండి, ఒకసారి గోంగూర వేసి మిక్సీ పెట్టేస్తే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది, బాగుంటుంది. అసలు వాటర్ పడదండి. వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని ఉల్లిపాయ నంచుకుని తింటే ఎంతటి ఒంట్లో బాగోపోయినా నీరసంగా ఉన్న ప్రాణం అయితే లేచి వస్తుంది కదండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.